హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చివాసన పోయి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోతుంది. ఒక మీడియం సైజు టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల టమోటో కొంచెం త్వరగా వేగిపోతుంది. ఒకసారి కలిపేసుకొని టమోటోని మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా టమోటో అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను కారం వేసుకోవాలి. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇట్లా ఎగ్స్ వేసుకొని 1 నిమిషం పాటు అట్లే వదిలేస్తే ఎగ్స్ కొంచెం కుక్ అయిపోతాయి. 1 నిమిషం తర్వాత ఒకసారి అంతా ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అంతా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రైస్ని వేసి కలిపేసుకోవాలి. అంతా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 నిమ్మకాయని పైన పిండుకొని కొంచెం ఆనియన్ పైన చల్లుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీగా క్విక్గా మన ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఎగ్ రైస్ని ఇలా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.